తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. కమిషన్లో చైర్మన్ సహా 3 సభ్యులు, ఒక సెక్రటరీ ఉండనున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపై సూచనలు చేయనుంది కమిషన్. ప్రీ ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కమిషన్ సూచనలు చేయనుంది. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపుపై నజర్ పెట్టనుంది. 2 ఏళ్ల కాల పరిమితితో పనిచేయనుంది తెలంగాణ విద్యా కమిషన్. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. విజయ్, తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎలాంటి బాధ్యతలు, అధికారాలు ఉంటాయి? సౌజన్య, తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందాకనే ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇందాకనే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము, విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి గత అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం కమిషన్కు సంబంధించి పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా ఈ కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిషన్కు సంబంధించి కూడా ఒక చైర్మన్, 3 సభ్యులుగా ఉంటారు. ఈ 3 సభ్యులు కూడా విద్యావంతులనే రాష్ట్ర ప్రభుత్వం నియమించబోతుంది, చైర్మన్ను కూడా నియమిస్తుంది. దీంతో పాటు ఈ కమిషన్ మొత్తం పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా సెక్రటరీ ర్యాంక్ ఉన్న అధికారికే ఇవ్వనున్నారు. మొత్తం కూడా కమిషన్కు సంబంధించిన పర్యవేక్షణ నిరంతరం సాగుతుంది. ఒక ప్రభుత్వ విద్యా సంస్థలే కాదు, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు సంబంధించి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎటువంటి సిబ్బంది ఉంది, ఎటువంటి ఫ్యాకల్టీ ఉంది, అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, పాఠశాల విద్య అభివృద్ధికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మళ్ళీ ఇంటర్ విద్య విషయానికి వస్తే ఇంటర్ విద్యలో ఎటువంటి ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎటువంటి మార్పులు తీసుకోవాలి, బడ్జెట్ ఏ రకంగా కేటాయించాలి, డిగ్రీకి సంబంధించి, యూనివర్సిటీలకు సంబంధించి మొత్తంగా కూడా ఇక పైన విద్యా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కేవలం కమిషన్ పర్యవేక్షణకు మాత్రమే కాదు, ఇటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇప్పుడు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను నియమించబోతుంది. దానికి సంబంధించి వారందరికీ సంబంధించిన సమస్యలు కానీ, యూనివర్సిటీల పాఠశాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, అక్కడ కేటాయించాల్సిన నిధులు కానీ, అదేవిధంగా కల్పించాల్సిన సౌకర్యాలపైన నిరంతరం ఈ కమిషన్ అయితే పర్యవేక్షించనుంది. 2 ఏళ్ల పాటు ఈ కమిషన్కు సంబంధించినటువంటి చైర్మన్తో పాటు ఎవరైతే సభ్యులు ఉంటారో వారి పదవి కాలం కూడా 2 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యా కమిషన్ ఏర్పాటు పైన ఉన్నత విద్యాశాఖ అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. సీఎంతోని కూడా పలుమార్లు సమావేశం నిర్వహించారు. అయితే చైర్మన్కు సంబంధించి కూడా ఎవరిని నియమిస్తే బాగుంటుంది, సభ్యులను ఎవరిని నియమించాలనే దానిపైన కూడా ప్రభుత్వము చర్చలు జరుపు వరకు విద్య పైన పూర్తిగా అవగాహన ఉండి అక్కడ సమస్యలు తెలవడంతో పాటు సమస్యలు పరిష్కరించడం, టీచర్లు కానీ, ఇటు ప్రొఫెసర్లు కానీ వీరందరికీ సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీరి సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, పాఠశాల నుంచి మొదలు పెడితే కాలేజీల వరకు అప్గ్రేడేషన్ ఎట్లా ఉండాలి, నిధులు ఏ రకంగా కేటాయించాలి, అదేవిధంగా నూతన విద్యా విధానం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, ఆ గైడ్ లైన్స్ ఎట్లా ఉంది, మన రాష్ట్రంలో ఎంతవరకు అమలు చేయవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి బాధ్యతలు మొత్తము విద్యా కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. మనకున్న సమాచారం ప్రకారం 1-2 రోజుల్లో పూర్తిగా చైర్మన్తో పాటు ఎవరెవరు సభ్యులుగా ఉంటారనే దానిపైన కూడా ఒక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ ఎందుకంటే గతంలో చిన్న సమస్య చెప్పుకోవాలన్నా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటివి, సమస్యలు తీరేవి కాదు. యూనివర్సిటీలలో కూడా అనేక సమస్యలు ఉండేవి, పాఠశాల విద్యలో ఉండేవి, ఇటు గురుకులాలు, వెల్ఫేర్ స్కూళ్లకు సంబంధించి కూడా అనేక ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు నేరుగా కమిషన్ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు స్టూడెంట్ దగ్గర నుంచి మొదలుకొని లెసన్స్ చెప్పే అధ్యాపకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కమిషన్కు వారి సమస్యలతో పాటు తీసుకోవాల్సిన
జాగ్రత్తలన్నీ కూడా సలహాలు సూచనలు అన్నీ కూడా కమిషన్కు చెప్పే ఆస్కారం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుంది. మరోపక్క ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి స్కూల్ ఫీజుల పెంపు కానీ ఇటు కాలేజీలలో అనేకమైనటువంటి ఈ లక్షల దోపిడీకి సంబంధించి కూడా ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఫీజుల దోపిడీ, ఫ్యాకల్టీకి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మొత్తంగా కూడా పూర్తిగా విద్యా కమిషనే పర్యవేక్షించనుంది. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్లనైతే ఇటు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ ఏర్పాటు చేస్తే నిరంతరం సమస్యలతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంటుందని వారందరూ అయితే అభిప్రాయపడుతున్నారు. సౌజన్య.